సో మా టిఫిన్ వచ్చేసి దోశ అండ్ ఇడ్లీ అనమాట. ఇది వచ్చేసి డే 2. హలో గాయ్స్, సో నేనైతే ఒకసారి పైకి వెళ్ళి, అంటే ఇప్పుడు ఎంత అవుతుంది ఎగ్జాక్ట్ 3:50 అయితే అవుతుంది అనమాట టైం. సో ఒకసారి పైకి వెళ్ళి మనం వెదర్ అయితే చూసేద్దాం. రండి. సో మనం పైన వెదర్ వచ్చేసి ఇలా ఉంది. పక్క బిల్డింగ్ లో వెదర్ చూస్తారా, ఎందుకంటే ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. పైన ఈ టాప్ ఉంది చూసారా, సో దానివల్ల అయితే చల్లగా ఉంది. సో ఒకసారి అయితే దుంకేసి చూసుదాం. మీకు అక్కడ పెడతా, నేను దుంకుతా. మీకు కనిపిస్తుంది నేను దుంకేది, అందుకే. సో మనమైతే దుంకేద్దాం. మీకు అసలు కనిపించదు. అదే మా తమ్ముడు నన్ను పంపిస్తాడు, నన్ను దుంకేసి. ఇంకో ఈయన తిరిగిపోయారు. ఇలా పట్టుకో, వెనకాల తిరిగిపో. ఓకే, సో నేను కూడా వచ్చేస్తున్నా గాయ్స్. సో వచ్చా, మేజర్ బిల్డింగ్ కి దుంకుతా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ రూఫ్ లేదు కాబట్టి, అక్కడ రూఫ్ ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ వెళ్తాం. ఈయనంట, ఈయనకు ఒక మైక్ కావాలంట. అది ఈయన కూడా నాలాగా చెప్తూ ఉంటాడంటే ఫోన్లో. సో మనం దుంకేసినాం. దా ఫాస్ట్ దా. ఈయన యాక్చువల్లీ నేను వీడియో తీద్దామని వచ్చిన, ఈయన వెనకాలనే వచ్చిండు. దా ఫాస్ట్. సో ఇంకా పైకి అయితే వెళ్ళొచ్చు. ఐ థింక్ సో నేను మై విలేజ్ టూర్లో అయితే చూపించాను, ఏదైనా గుర్తులేదు కరెక్ట్గా, కానీ లాక్ ఉందన్నమాట. ఇక్కడ ఎవరు అంత వర్క్ చేయట్లే. అండ్ ఇక్కడ సో ఇగో నేను ఎట్లనే ఇస్తాను, అది చేసుకున్నాను తెలుసా. చూడండి, చూపిస్తా. అట్లా చేస్తాడు పిచ్చోడు. ఇప్పుడు నేను నందు డాన్స్ ఇస్తావరా అక్కడి. పుష్ప నందు పుష్ప. సారీ ఫర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి, చాలా సారీ. ఎందుకంటే ఫీల్ అయిన, ఐఎమ్ ఆల్సో అల్లు అర్జున్ గారి ఫ్యాన్. ఇప్పుడు ఇక్కడ ఒక ముగ్గు డబ్బా ఉంటుంది, చూపిస్తా అండి. ఇది ముగ్గు డబ్బా. ఈ ముగ్గు డబ్బాలోంచి ఇగో ఈయన ముగ్గు తీస్తాడు. నడు కిందకి వెళ్ళిపో, నడు. ఇట్లా వేస్తాడు. అదే ఆయన ఆట. మళ్ళా నడు ఫాస్ట్ నడు. నేను భయపెట్టిస్తా. వస్తుంది చూడు అక్కడికి, నీ ఇష్టం. బాయ్ నందు, నేను పోతున్నా. భయపెట్టిస్తా, తప్ప రాడు. ఆడికి చూడు ఒకసారి. అట్లా సో ఈ ఎండకు చూడాలి, బాగా ఉబ్బరిస్తుంది నాకు. ఇక్కడ గ్రీనరీ మాత్రం చాలా. నాడు ఇలా చెప్తున్నాడు, అందుకే పైకి రాని తెలుసు ఫస్ట్ నేను.
వీళ్ళు ముఫాసా సినిమా అయితే చూస్తున్నారు. దేంట్లో ఉంది, జియో హాట్స్టార్లో ఉన్నట్టుంది. అయితే ఆ సినిమా చూస్తున్నారు. చూసుకుంటూ నేను పైకి రావడం చూసి వస్తున్నాడు అనమాట ఆయన. ఇక్కడ ఎండ్ ఉంది మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ ఈ రూఫ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఎండ్ ఉంది. సో మనం పైకి వెళ్దాం ఒకసారి. వద్దులేండి, ఇప్పుడు ఎండ కొడుతుంది. సాయంత్రం అయితే మీకు వెళ్ళి చూపిస్తా. అండ్ ఒకవేళ కనుక మై విలేజ్ టూర్ అయితే ఎవరైనా చూడకపోయినంటే మాత్రం కంపల్సరీ చూసేసేయండి. అండ్ రేపు అయితే మేము గుడికి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంటుంది అంట గుడి, ఫొటోస్కి కానీ మంచి వీడియోస్కి కానీ. సో నేనైతే మీకు తప్పకుండా వీడియో తీసి చూపించేస్తాను. హే గాయ్స్, నేను వచ్చేసి మీకు అయితే పైన చూపిస్తాను అని చెప్పాను కదా. సో ఇప్పుడు కొంచెం చీకటి అయితే అయిపోయింది. మెట్లు కొంచెం స్ట్రెయిట్ ఉంటే ఎక్కడానికి కొంచెం కష్టం ఉంటుంది. సో వచ్చేసా. సో వచ్చి మా పైన అనమాట. ఇక్కడ కనుక మనం నైట్ వచ్చినాం అనుకోండి, ఎంత బాగుంటుంది అంటే గాలి ఎక్కువ వస్తుంది. సో చీకటి అయిపోయింది. మీరు నా వెయిట్ లాస్ జర్నీ కనుక అంటే పెట్టట్లేను నేను. 10 days వరకు అయితే పెట్టలేను, కుదరదు. కాబట్టి నార్మల్ వీడియోస్ అయితే తీసుకుంటున్నా. ఆ వెయిట్ లాస్ అని పర్వాలం అయితే నేనైతే తింటున్నా. బట్ సో మనం కిందకి వెళ్ళిపోయి 6:30కి డిన్నర్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ 6:19 అవుతుంది. 6:30 అట్లా డిన్నర్ అయిపోతుంది అనమాట అండి. సో మా వాళ్ళు చపాతీ చేస్తున్నారు నా కోసం. మీకు ఒక లేక్ చూపిస్తా. ఐ హోప్ అనిపించట్లే. కనపడట్లే మీకు. ఇదిగోండి అక్కడ ఉన్న లేక్. ఇదిగో ఇది ఈ లేక్ అనమాట. ఈ లేక్ దగ్గరికి ఎప్పటి నుంచో నేను వెళ్దాం అనుకున్నా, బట్ ఎవరు నాకు తీసుకెళ్ళేటోళ్ళు లేరు. యాక్చువల్గా నేను నాకు స్కూటీ అయితే వచ్చానమాట. అంటే ఒక 1 month బ్యాక్ అయితే నేను నేర్చుకున్నా. మా తాతయ్యది స్కూటీ. బట్ మా తాతయ్య వచ్చేసి షాప్కి వెళ్ళిపోతాడు అనమాట. షాప్కి వెళ్ళిపోయి డ్యూటీకి వెళ్ళిపోయి వచ్చేసరికి మా తాతయ్యకి 10 అవుతుంది. మళ్ళీ పొద్దున్న మనకు కుదరదులే. కాబట్టి అయితే నాకు కుదరట్లేదు అసలు. సో రేపు వచ్చి గుడికి అయితే ఉంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే మా అమ్మమ్మ చెప్పింది ఏంటంటే అక్కడ చాలా బాగుంటుంది గుడి అని చెప్పేసి. సో ఎలా ఉంటుంది అని చెప్పి చూడడానికి అయితే ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా వీడియోని చూస్తున్నారు. ఇందాక నేను అప్లోడ్ చేసిన అంటే ఈరోజు నిన్నది వ్లాగ్ ఈరోజు అప్లోడ్ చేశాను అనమాట. సో దిగేస్తున్నాం. కింద మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూసేద్దాం. నేను వచ్చేటప్పుడు నాది వీడియో అయితే చూస్తున్నాను అనమాట, Day 1. సో ఫస్ట్ ఇక్కడ మొత్తం గ్రీనరీ సూపర్ ఉంటుంది. చూపించే కదా ఇందాక మీకు. సో ఇది సో ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్ ఉండదు. సో నేను మీకు పైన చూపించేస్తా అని చూపించేసా. సో మనం నైట్ డిన్నర్ చూస్తాం. లెట్స్ గో. సో నేను ఇందాకే చెప్పాను కదా మీకు, మా వాళ్ళు కింద చపాతి ప్రిపేర్ చేస్తున్నారని. వాళ్ళు టీవీ చూస్తున్నారు. అదే నేను మీకు కల్పిస్తాను, జస్ట్ చపాతీ అని అంటున్నారు. సో మనం ఇప్పుడు చపాతీలు చేసుకోవాలి అని మీకు చూపిస్తా. ఆయన చపాతీలు అయితే అసలు రౌండ్ ఉండవు. మీరు ఎలా చేస్తున్నాను అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసాను మర్చిపోకుండా. అండ్ ఇప్పుడు మనం అయితే ప్రిపేర్ చేస్తున్నారు చపాతీ అంటే పిండి. సో ప్రిపేర్ చేసేస్తాను. మన చపాతీని చేసేసి కాల్చుదాం. సో గాయ్స్, ఇప్పుడైతే నేనైతే పిండి అయితే ఇలా రౌండ్గా చేసి అయితే చేస్తున్నాను అనమాట. అరే మమ్మీ, అవును నాకు పొడి పిండి ఇవ్వలేదు, రాదంటే పొడిపిండి. సో పొడిపిండి అయితే ఇచ్చారు. పొడిపిండితోటి మనం ఫస్ట్ అయితే దానిపైన అలా చల్లుకోవాలి. కాబట్టి ఫస్ట్ దీన్ని అయితే మంచిగా పిసికేసుకున్నాము. పిసికేసుకున్నాకైతే దానిపైన చల్లేద్దాము.
సో మనకి అంత రాదు, ప్లస్ టేబుల్ కొంచెం అన్సఫిషియెంట్ ఉందన్నమాట నాకు టేస్ట్, కాబట్టి ఇంకా అడ్జస్ట్ చేసుకొని ఇంకా అలానే చేస్తున్నా. సో ఫస్ట్ మనం దానిపైన అయితే పొడిపిండి వేసేసేయాలి. పొడిపిండి నా దగ్గర అసలు నేర్చుకోకండి ఫస్ట్ మీరు, నాలాగా నేను అందరికన్నా దరిద్రంగా వేస్తాను. సో ఫస్ట్ పొడిపిండి వేసి దాన్ని మంచిగా దానికి నొక్కేసి ఇలా ఇలా తిప్పేస్తున్నా. కానీ నాకు ఫస్ట్ టైం నేను ఇప్పుడంటే ఇది సెకండ్ టైం అనమాట నేను చేసింది. నాకు చూడండి అట్లా అతుక్కపోతుంది, నాకు అది పిచ్చిలేసి తెలుసా. అట్లా అతుక్కపోతుంటే మాత్రం ఘోరం అనిపిస్తుంది నాకు. మంచిగా చేసినప్పుడు, లాస్ట్ టైం చేసినప్పుడు మాత్రం మంచిగా చేసిన, కొంచెం రౌండ్ వచ్చింది. మళ్ళా దానికి చేసేదానికి అతుకపోయి మొత్తం హోల్ పడిపోయింది. మళ్ళీ చేయాల్సి వచ్చింది, నాకు పిచ్చి లేచిపోయింది. సో ఇంకా ఈసారి అతకపోకుండా చేయాలనేది అనుకుంటున్నా. సో రౌండ్గా అయినా మీరు ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేసేయాలి మీరు. సో ఇక ఇక్కడ ఫ్యాన్ అయితే తీసుకున్నా, ఫుల్ ఉబ్బరిస్తుంది అనమాట. కిచెన్లో ఫ్యాన్ ఉంటుంది, అంటే డైనింగ్ ఏరియాలో ఫ్యాన్ ఉంటుంది. సో ఆ ఫ్యాన్ వేసేసుకున్న ఉబ్బరిస్తుంది, పిచ్చి ప్లేస్ నాకు ఉబ్బరిచి. ముందే సమ్మర్ అట్లా. సో ఫస్ట్ అయితే మంచిగా ఇది చేసుకున్నాకనే మీరు అసలు కామెంట్ చేయట్లేదు. అది ఏంది ఇది, నేను మీకు మంచిగా అంటే మీరు నాకు మంచిగా సపోర్ట్ ఇస్తేనే కదా నేను మీకు మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. సో ఫస్ట్ దాంట్లో చూడాలి అట్లా అతకపోతుంది. ఇదే పిక్చర్ వేస్తుంది నాకు చపాతీలు చేయాలంటే. అండ్ పిండి మాత్రం నాకు అస్సలు కలపడం రాదు. మా మమ్మీ నాకు పిండి కలిపించేసింది. సో మనం ఫాస్ట్గా చేసేసుకున్నాం అనుకోండి, మనది అయిపోతుంది. సో గైస్ నేను చెప్పాను కదా మా మమ్మీ కాల్చింది, మా మమ్మీ కాల్చింది, మా చపాతీ అయిపోయింది, నేనే కాల్చిందా. సో ఈరోజు మా పిల్లలు వచ్చేసి చపాతీ అండ్ చికెన్ అన్నమాట.